మీరెప్పుడు బచ్చల కూర పప్పు ట్రై చేయకపోతే డెఫినెట్లీ ట్రై చేయండి. ద బెస్ట్ రెసిపీ. ఫస్ట్ అయితే బెండకాయ ఫ్రై చూద్దాము. ఆయిల్‌లో తాలింపు, గ్రీన్ చిల్లీ, గార్లిక్, ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాము. అందులోనే బెండకాయలు కూడా వేసి పసుపు, ఉప్పు అండ్ కొంచెం మసాలా కారం వేసి ఫ్రై చేసుకుందాము. సో, ఇంక అంతే, దీనికి ఇంకా ఏం వేయనవసరం లేదు. చాలా బావుంటది. అండ్ ఇప్పుడే ఫ్రెష్‌గా చెట్టు నుంచి పండు దోసకాయలు కోసుకొనొచ్చాను. అండ్ ఇవైతే ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. కందిపప్పు 1 అవర్ ముందు కడిగి నానబెట్టి అందులోనే కొంచెం చింతపండు కూడా వేశాను. అండ్ ఇప్పుడు కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టొమాటోస్ అండ్ గార్లిక్ వేస్తున్నాను. సో, వీటిలోనే కొంచెం దోసకాయ కూడా వేస్తున్నాను. అండ్ దోసకాయ అయితే పండు దోసకాయలు తీసుకున్నా నేను. ఇవైతే సీడ్స్ అస్సలు చేదు లేవనమాట. అందుకే సీడ్స్‌తో పాటు ఏస్తున్నాను. ఫైబర్ గదా అని చెప్పి. అండ్ చక్కగా గార్డెన్ నుంచి హార్వెస్ట్ చేసుకొని వచ్చిన బచ్చల కూర కూడా ఫుల్‌గా వేస్తున్నాను. పప్పు కన్నా ఆకు ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటది. అండ్ ఇది 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత చూసారు కదా ఎలా కుక్ అయిందో. సో, ఇప్పుడు దీన్ని మెత్తగా మ్యాష్ చేస్తున్నాను. అండ్ అందులోకి తాలింపు, ఆ తాలింపు గింజలు, ఇంగువ అండ్ కరివేపాకు వేసి ఆ తాలింపు కూడా వేసి కలుపుతున్నాను. పప్పు అయితే చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బావుంది. డెఫినెట్‌లీ ట్రై చేయండి. ఈవినింగ్ తెచ్చిన బజ్జీ ఒకటి నేను సేవ్ చేసుకున్నాను. పప్పుతోటైతే పర్ఫెక్ట్ ఉంది. దట్స్ ఇట్.